మీరొకటి గమనించినట్టయితే, మీరు అధికార పార్టీ వాళ్ళని అడిగితేనేమో బడ్జెట్ అత్యద్భుతం. ఇది అభివృద్ధిని పరుగులెత్తిచ్చే బడ్జెటు. సామాజిక న్యాయాన్ని కల్పించే బడ్జెటు. యువతకు పెద్దపీట వేశాం. మౌలిక రంగాలకు పెద్దపీట వేశాం. అంటే ఏదేది చేయాలో, ఏదేది ఆదర్శమో అవన్నీ కూడా ఇందులో ఉన్నాయని చెబుతారు. అదే ప్రతిపక్షాలను అడిగితే, అవే అంశాలు తీసుకొని వాటికి మీరు విఘాతం కలిగించారంటారు. ఇది సర్వసహజం. మరిప్పుడు ప్రజల్ని అడిగామనుకోండి. ప్రజల్ని అడిగితే ప్రజలేమంటారు? ఇదంతా ఒక మాయాజాలం అండి. వీటి మీద ప్రభావం దీన్ని నిజంగా మీరు బడ్జెట్‌లో పెట్టారు గానీ, నిజంగా ఖర్చు పెడతారా? నిజంగా కూడా ఒక్కోసారి జరుగుతుంటది ఇట్లా. బడ్జెట్ ఒకటి పెడతారు. ఖర్చులేమో అవన్నీ పెట్టరు. బడ్జెట్‌లో లేని విషయాలేమో తీసుకొచ్చి పెడతారు. ముఖ్యంగా ఇంకా కేంద్రంలో ఇంకా చాలా నయం మీకు. రాబోయే సంవత్సరం మీ యొక్క పన్నులు ఎలా ఉండబోతున్నాయి? వస్తువుల ధరలు ఎలా ఉండబోతున్నాయి? అనేది మీకు ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, వస్తు సేవలకి ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు 1 ఇయర్ ముందుగానే చెబుతున్నారు మీకు. దాన్ని బట్టి మీరు ఆర్థికంగా మీ ప్రణాళికను వేసుకునే అవకాశం ఉన్నది. కానీ రాష్ట్రాలలో అయితే ఈ చైతన్యం లేదు. ఈ చైతన్యం లేకుండా ఏమైతున్నది అంటే, పన్నులు వేయటం చట్ట వ్యవస్థ యొక్క పని అన్న మాట మర్చిపోయి, ఈ చట్టాలని ఇక్కడ ప్రభుత్వాలే వేసేస్తూ ఉన్నాయి. చట్టం చేయకుండా జీవోల ద్వారా. ఇట్లా జీవోల ద్వారా ఏస్తే ఏమవుతుంది అంటే, ప్రజలు ప్రభుత్వం యొక్క పెరటి తోటలో ఉన్నటువంటి గొర్రెలు, గొడ్లే. ఎప్పుడు మాంసం కావాలంటే అప్పుడు ఒకదాన్ని తీసి కట్ చేసి కావలసిన మాంసం తీసేసుకోవటం. ఏది ఒక జీవో ద్వారా. ఇది బహు దుర్మార్గమైనటువంటి ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి, చట్ట విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు ఇవాళ అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఈ ఫ్రీబీస్ పంచటానికి, ఉచితాలు పంచటం కోసం, ఓటు బ్యాంకుల కోసం ప్రభుత్వ ఖజానా ఖర్చు పెట్టి ప్రభుత్వ డబ్బుతోటి వాళ్ళ పార్టీ కోసం ఓట్లు కొనుక్కోవటం ఇది ఇంత ఓపెన్‌గా జరుగుతుంటే కూడా ప్రజలు గుర్తించట్లేకపోతున్నారు కదా! అంటే ప్రభుత్వాలు గుర్తించట్లేదు, ప్రతిపక్షాలు గుర్తించట్లేదు, న్యాయస్థానాలు గుర్తించట్లేదు. ప్రభుత్వ సొమ్ముతోటి పార్టీకి ఓట్లు కొనుక్కోవటం. వాస్తవానికి మీకు రాజ్యాంగంలో ఆర్టికల్ 202 ప్రకారంగా రాష్ట్రాల్లో ఏంటంటే, గవర్నర్ యొక్క లిఖితపూర్వకమైన అనుమతి లేకుండా ఆర్థిక విషయాలను అసెంబ్లీలో, బడ్జెట్‌లో ప్రవేశపెట్టడానికే వీల్లేదు. అటువంటిది ఒక్కొక్క ముఖ్యమంత్రి ఎన్నికల వేదిక మీద, ఇదిగో నేను అది చేసేస్తా, మీకు ఆ బంధిస్తా, ఈ బంధిస్తా, ఈ వర్గానికి ఇంత పని చేస్తా అని ఎన్నికల వేదిక మీద చెప్పేస్తున్నాడు. ప్రభుత్వ ధనాన్ని పంచుతానని మీరు వాగ్దానం చేస్తున్నారయ్యా, అట్లాంటి అవకాశం నాకు లేదయ్యా చిన్న చిన్న పార్టీలకి. మీకు నాకు పోటీ అంటే ఎంత అన్యాయం జరుగుతుందో చూడండి. అందువల్ల ఏంటంటే, ఈ ఎన్నికల వేదికల మీద తాయిలాలు ప్రకటించడం గాని, ప్రకటించొద్దంట్లా నేను. వీటినేంటంటే మీరు చట్టసభల్లో చట్టాలుగా తీసుకురండి. ప్రజల్ని బిచ్చగాళ్ళుగా చేసే బదులు మేము హక్కుగా పొందుతాం ఇవి. అవకతవకలు జరిగితే అవసరమైతే కోర్టుకు వెళ్తాం. మా వంతు ప్రకారం మాకు రాకపోతే కోర్టుకు వెళ్లి మేము మా హక్కుగా తెచ్చుకుంటాం. దాని బదులు ఏంటంటే, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యుల చేతిలో దీన్ని విచక్షణగా ఉపయోగించే విధంగా వీటిని తయారు చేసి పెట్టి హ్మ్, మిగతా రాజకీయ పార్టీలను దెబ్బతీస్తూ, ఖజానాని కొల్లగొడుతూ, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకి భంగంగా ప్రవర్తిస్తున్నారు. ఇంకా కేంద్రంలో కొంతవరకు ఉన్నాయి. మధ్యలో ఇలా పన్నులు వేయడం అనేది జరగదు. ప్రతి సంవత్సరం కూడా ఒక బడ్జెట్ ప్రవేశపెట్టి అందులోనే పరోక్ష పన్నులైనా, ప్రత్యక్ష పన్నులైనా, వస్తు సేవల ధరలైనా అన్నీ అందులోనే వేస్తున్నారు. ఇది చాలా మంచి ప్రక్రియ, సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని రాష్ట్రాలు కూడా ఫాలో అవ్వాలి. ఈ విధంగా చూసే బాధ్యత ప్రతిపక్షాల మీద ఉంది, న్యాయస్థానాల మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. ఇక కేంద్ర బడ్జెట్ విషయానికొస్తే, ఈ కేంద్ర బడ్జెట్ 48 లక్షల కోట్ల రూపాయల బడ్జెటు కింద తయారు చేశారు. ఇది చాలా విస్తృతమైన, చాలా పెద్ద బడ్జెట్ అని మనం అర్థం చేసుకోవాలి. చాలా భారీ బడ్జెట్ అని అనుకోవాలి. ఈ మొత్తం 48,20,000 కోట్లలో రెవెన్యూ వసూళ్లు చూస్తేనేమో 31 లక్షల కోట్లున్నాయి.
రెవెన్యూ వ్యయం ఏమో 37 లక్షల కోట్లు ఉన్నాయి. అంటే ఒక 6 లక్షల కోట్ల రూపాయలు రెవెన్యూ లోటుతో ఉన్నాము. ఆదాయానికి మించి ఖర్చు పెడుతున్నాం. ఇది ఎప్పటికైనా సరే దీన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి గాను ఏం చేస్తున్నారు? మూలధన వసూళ్ల కింద సుమారు ఒక 17 లక్షల కోట్ల రూపాయలు మూలధన వసూళ్లు, అంటే అప్పులు కానీ, మనకు రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవటం కానీ, ప్రజల నుంచి మళ్ళీ అప్పులు తీసుకోవటం కానీ, లేదా ఆస్తులు అమ్మితే వచ్చే డబ్బులు కానీ, ఇలాంటివి. అందులో నుంచి పెట్టుబడి వ్యయం కింద 11 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే పెడుతున్నారు. 17 లక్షల నుంచి 11 పెడుతున్నారంటే ఒక 6 లక్షల కోట్ల రూపాయలు మాయమైపోతున్నాయి. ఇవి ఎక్కడికి పోతున్నాయి? రెవెన్యూ ఖర్చులు. అంటే మనం ఆస్తులు అమ్మినా లేదా అప్పు తీసుకొచ్చిన డబ్బులు ఖర్చు రూపంలోకి 6 లక్షల కోట్ల రూపాయలు వెళ్ళిపోతున్నాయి. ఇది మరీ పెద్ద పర్సంటేజ్ కాదు, కానీ ఇది ఆదర్శవంతమైన విధానం అయితేనేమో కాదు. ఇంత పెద్ద బడ్జెట్ రావడానికి గల కారణం ఏమిటి అంటే, ముఖ్యంగా సుమారుగా 28 లక్షల కోట్ల రూపాయలు మనకి ఓన్లీ పన్నుల రూపంలోనే వస్తున్నాయి. అందులో సుమారుగా మీకు 18 లక్షల కోట్ల రూపాయలు ఓన్లీ జిఎస్టీ రూపంలో వస్తున్నాయి. 10-12 లక్షల కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వస్తున్నాయి. అందువల్ల ఇవాళ పన్ను ఆదాయాలు పెరిగినాయి, కానీ ఇవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద పోతున్నాయి. అట్లా కాకుండా ఇవన్నీ మూలధన వ్యయంలోకి కనుక వెళితే, సర్ప్లస్ ఉండి, బడ్జెట్ సర్ప్లస్ ఉండి మూలధన వ్యయంలోకి వెళితే ఇవి దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతాయి. అసలే లోటు ఉన్నప్పుడు, కానీ ఇక్కడ ఏంటి, మనం సాంఘిక సంక్షేమం వచ్చేసరికి ఏంటంటే, సాంఘిక సంక్షేమము అభివృద్ధి రెండు ఒకదానికొకటి విరుద్ధాలు. సాంఘిక సంక్షేమం ఎక్కువగా చేస్తే అభివృద్ధి కుంటుపడుతుంది, అభివృద్ధి ఎక్కువగా చేయాలంటే సాంఘిక సంక్షేమం కుంటుపడుతుంది. కానీ మరి ఆదర్శవంతమైన విధానం అంటే ఏమిటి అంటేనేమో, మరి సాంఘిక సంక్షేమానికి కూడా మనం ప్రాముఖ్యత ఇవ్వవలసిందే. ఈ సమాజంలో ఎవరికైతే బ్రతుకు భారంగా ఉందో వాళ్ళకి ప్రభుత్వం చేయూత తప్పనిసరిగా ఇవ్వవలసిందే. ఇచ్చిన తర్వాతనే ఏదైనా మనం అభివృద్ధి చేసుకునేది. కాకపోతే ప్రభుత్వాల బాధ్యత రాహిత్యం వల్ల ఏంటంటే, అట్లాగే ఏంటంటే బహుళ ప్రభుత్వాలు ఉండటం వల్ల, బహుళ రాజకీయ పార్టీలు ఉండటం వల్ల ఒకరికొకరు పోటీలు పడి ప్రభుత్వ సొమ్ముని ఉచితాలకు పంచిపెట్టి ఓట్లను కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఇవాళ ఖజానాలు దివాలా తీస్తున్నాయి. అవసరం లేని ఉచితాలు, ఎవరు కూడా ఆశించని ఉచితాలు కూడా ఒకళ్ళకంటే ఒకళ్ళకు ప్రామిస్ చేసి ఇవాళ దేశ అభివృద్ధిని దెబ్బతీస్తున్నారు. అట్లాగే రక్షణ వ్యవస్థను కూడా దెబ్బతీస్తూ ఉన్నారు. దీనికి ఎక్కడో ఒక చోట చెక్ పెట్టి, నేను అంటున్నా అందుకోసమే, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఏవైనా సరే రాజకీయ పార్టీలు వాళ్ళ సొంత డబ్బుతో చేయటం లేదు. అందువల్ల వాళ్ళు ఎన్నికల వాగ్దానాలుగా వాటిని ప్రకటించి ప్రభుత్వ సొమ్మును పంచడానికి వీల్లేదు. ఇటువంటి సాంఘిక సంక్షేమాలు ఏవైనా సరే చట్టసభలలో చట్టం రూపంలో చేయాలి. అప్పుడు వాటికి చట్టబద్ధత ఉంటుంది, శాశ్వతత్వం ఉంటుంది, ఖచ్చితత్వం కూడా ఉంటుంది. దాన్ని సరిగా అమలుపరచకపోతే మనం అవసరమైతే కోర్టుకు పోయి మనం హక్కుని నిర్ధారించుకునే అవకాశం ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ ప్రభుత్వాలు ఇట్లాగా వీళ్ళ నాన్నల పేర్లు, తాతల పేర్లు, వాళ్ళ పార్టీ పెద్దవాళ్ళ పేర్లు పెట్టుకునే అవకాశం ఉంటుందా? ఉండదు. ప్రతిపక్షాలు ఊరుకోవు. ఇవాళ మీరు పంచే డబ్బు ప్రభుత్వ డబ్బు, ప్రజల డబ్బు అయినప్పుడు ప్రతిపక్షాలు ఏం పాపం చేసినాయి? వాళ్ళ ముందు ఎందుకు చర్చకు పెట్టకూడదు? వాళ్ళకు కూడా అంతే భాగం ఉంది కదా. అందువల్ల ఏంటంటే, మీకు ఇవి చట్టసభల్లో గనక చర్చించినటువంటి ఇట్లా గనక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తే, ఇట్లా ఒక పార్టీ ప్రభుత్వ డబ్బుతోటి ఓట్లు కొనుక్కునే అవకాశం పోతుంది. వాళ్ళ సొంత స్కీముల్లాగా వాళ్ళ పార్టీ నాయకుల పేర్లు పెట్టుకోవటం, బంధువుల పేర్లు పెట్టుకోవటం, పోయి ప్రతిపక్షాలకు కూడా సముచితమైనటువంటి స్థానం కల్పించినట్టు అయింది. దయచేసి ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని మీరు తప్పనిసరిగా సీరియస్గా తీసుకొని, ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా ప్రజా ధనాన్ని పంచుతామని వాగ్దానం చేయటం అనేది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్య విరుద్ధం కూడా. అట్లాగే కాంట్రాక్ట్ యాక్ట్ 1872 సెక్షన్ 2D, దాంట్లో ఇవి ప్రతిఫలం అన్న నిర్వచనంలోకి వస్తాయి. ఓటు వేయటానికి ప్రతిఫలం ఇవ్వటం లేదా ఇస్తానని వాగ్దానం చేయటం, ఇవన్నీ ఎన్నికల నేరాల కిందికి వస్తాయి.
అట్లాగే ఒక పార్టీకి ఏమో ప్రామిస్ చేసే అవకాశం ఉంది, ఇంకో పార్టీకి ప్రామిస్ చేసే అవకాశం లేదు. ఇవనేసరికి ఆర్టికల్ 14 కింద రాజకీయ పార్టీల మధ్య సమానత్వం లోపించింది. ఇవి దయచేసి ఏంటంటే రాజకీయ పక్షాలు ముందు వాళ్ళ సైడ్ నుంచే ఈ రిఫార్మ్ రావాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇవాళ నేను కేంద్ర బడ్జెట్ చూస్తే యువతకి స్కిల్ డెవలప్మెంట్ కోసం 1,48,000 కోట్ల రూపాయలు మేము కేటాయిస్తున్నాం. లేకపోతే వ్యవసాయ రంగానికి 1,50,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాము. పట్టణాభివృద్ధి కోసం 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడదాం అనుకుంటున్నాం. ఇవన్నీ ఏంటంటే కేంద్ర రాష్ట్రాల స్కీముల మధ్య ఓవర్లాపింగ్ జరుగుతున్నది. చివరికి వ్యవసాయం రాష్ట్ర బడ్జెట్లో ఉంది. నిజానికి వాస్తవానికి లిస్ట్ 2లో ఉంటుంది, షెడ్యూల్ 7 లిస్ట్ 2లో. అందువల్ల వ్యవసాయానికి ఏది జరిగినా లేదా ఇరిగేషన్కి ఏది జరిగినా మనం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆశిస్తూ ఉంటాం. అట్లాగే ఇక్కడ ఉండే ఉద్యోగిత కానివ్వండి, ఇవన్నీ అట్లాగే ఇక్కడ ఉండే హౌసింగ్ కానివ్వండి. ఇప్పుడు ఏదో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అని కట్టారు, ఇప్పుడైతేనేమో ఇందిరమ్మ ఇళ్ళు అని కడతారు. ఏది కట్టినా దీనికి ఎవరి నిధులు ఎంత అనేది సామాన్య ప్రజలకు తెలియదు. రాష్ట్ర మంత్రులు వచ్చేసరికి ఏమో ఇగో ఇన్ని ఇళ్ళు కట్టించాము, వ్యవసాయం ఇంత చేశాము, ఇరిగేషన్ ఇంత చేశాము, ఇదంతా కేంద్ర ప్రభుత్వ సాయంతో జరుగుతున్నది, జవహర్ రోజ్గార్ యోజన అని రోజు కూలి పోతే ఇస్తున్న అవి. కేంద్ర ప్రభుత్వం వచ్చి వీటిల్లో మా నిధులు ఉన్నాయి మేము ఇచ్చామంటారు. దీని బదులు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఒక క్లారిటీ ఉండాలి. ఏ ఏ రంగాలలో ఎవరు అభివృద్ధి చేస్తారు, లేక ఒకే రంగం మీద ఇద్దరు ఓవర్లాపింగ్ చేసి ఇందులో నాది ఉందంటే నాది ఉందని కొట్లాడుకోవడం, ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం, ప్రజలకు కూడా సరైన విజ్ఞానం లేకుండా సరైన న్యాయం చేయలేకపోవడం ఎన్నికల్లో. వాళ్ళకు కూడా తెలియదు ఎవరు పెట్టారు, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు పెడుతున్నాయని అనుకుంటారు. వాళ్ళు ఎంత ఇచ్చారో తెలియదు. వాళ్ళు మేము 5,000 కోట్లు ఇచ్చామంటారు, వీళ్ళేమో 0 మాకు పైసా ఇవ్వలేదంటారు. ఇది ప్రజలకు ఎక్కడ తెలియాలి? అందువల్ల ఈ బడ్జెట్ స్థాయిలోనే దీని మీద క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది అనేది నా భావన. అట్లాగే ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుని రాజకీయ పార్టీలు సొంత ఓటు బ్యాంకులు కొనుక్కోవటం కోసం వాడుకునే విధానాన్ని అరికట్టవలసిన బాధ్యత ప్రతిపక్షాల మీద ఉంది. ముఖ్యంగా వాళ్ళ హక్కును వాళ్ళు గట్టిగా అడగాలి. మాతో చర్చించకుండా, చట్టం చేయకుండా నువ్వు ఎట్టబలుస్తావు, ఎవరి డబ్బది, నీదా, నీ పార్టీదా? అట్లాగే చట్ట వ్యవస్థ కూడా ఇందులో అవసరమైతే జోక్యం చేసుకొని ఇట్లా 1 సైడెడ్గా పోవటం వల్ల ఏమవుతుందంటే ఆర్టికల్ 14కి విరుద్ధం. అందువల్ల ఇవాళ మీకు బడ్జెట్ గురించి మనం కొంత చర్చించుకున్నాం. వాస్తవానికి ఎలా జరగాలి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అనే విషయాలు మనం చర్చించుకున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇండియా నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ వారికి కృతజ్ఞతలు. విన్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. దయచేసి ఈ ఛానల్ని మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.